ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఎలా ఉందో మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. నిన్నగాక మొన్న కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో కూడా ప్రైవేటు ఆసుపత్రులు మేము ఆరోగ్యశ్రీలో సేవలు అందించలేమని చెప్పి బోర్డులు పెట్టిన పరిస్థితి మనం మాట్లాడుకున్నాం. అంటే 1200 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉంది కదా. ఇంకొక పక్క చూసుకుంటే మనం గతంలో ఒక 4 ట్యాబ్లెట్లు రాస్తే 2 ట్యాబ్లెట్లే చేతిలో పెట్టి పంపే పరిస్థితి. ఏంట్రా అయ్యా అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు ట్యాబ్లెట్లు లేవు. కుక్క గరిస్తే మందు లేదు, పాము గరిస్తే మందు లేదు. ఒక ఆసుపత్రికి వెళ్తే ఇంకో ఆసుపత్రికి వెళ్ళంటారు, అక్కడికి వెళ్తే ఇంకో ఆసుపత్రికి వెళ్ళంటారు, చివరికి ప్రైవేటు ఆసుపత్రులే దిక్కు. పోనీ వీళ్ళు చెప్పినట్టుగా ఎక్కడైనా సరే 1000 రూపాయల దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా అంటే బిల్లులు చెల్లించట్లేదు కాబట్టి మీరు డబ్బులు కడితేనే కానీ మేము వైద్యం చేయమంటారు ప్రైవేటు ఆసుపత్రులు. కానీ వీళ్ళు మాత్రం మేము ఇంటింటికి వైద్యుడిని పంపుతున్నాం, మెడికల్ కాలేజీలు కట్టేశాం, అసలు పేదవాడికి వైద్యం అద్భుతమైన వైద్యం అందిస్తున్నాం అంటారు. వీళ్ళకి దోంగుట్టినా సేంగుట్టినా హైదరాబాద్ పరిగెట్టేస్తారు. వీళ్ళు మాత్రం ఏపీలో వైద్యం చేయించుకోరు. ఇంతెందుకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వైద్యం చేయించుకుంటాడు? గతంలో వాళ్ళ మంత్రులు కరోనా సోకితే ఎక్కడ వైద్యం చేయించుకున్నారు? ఏదైనా అవసరం వస్తే వైద్యం ఎక్కడ చేయించుకున్నారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయించుకున్నారా, ఏపీలో చేయించుకున్నారా? కానీ పేదలకు మాత్రం అద్భుతంగా అందుతుందంట. మీకు ఉపయోగపడిన వైద్యం పేదవాడికి ఎలా ఉపయోగపడద్ది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి నాకు. సరే పక్కన పెట్టండి. సరే మీరు చేయకపోయారు అనుకుంటే ఇప్పుడు భజన ఎన్నికల దగ్గర పడ్డాయి కదా, ఏమీ చెయ్యకపోయినా అంతా నేను చేశానని చెప్పుకోవటం జగన్మోహన్ రెడ్డి నైజం. ఈవిడ పేరు తెలుసు కదా, విడుదల రజని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. మీకు సైబరాబాద్ మొక్క అంటే బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు అవి. సరే అది గతం పక్కన పెడదాం. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంది. ఈవిడ వచ్చిన తరువాత వైద్య ఆరోగ్య శాఖలో ఏమైనా మార్పులు వచ్చాయా? ఏదైనా మెరుగులు జరిగాయా? జరగలేదు. సరే జరగకపోయినా మీరు చేయలేదు, వదిలేయండి. ఇప్పుడు ఈవిడ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంది. ఓకే, తప్పులేదు, ఒక మంత్రి ఇవ్వకూడదని నేను అన్నాం. కానీ ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తేనట ప్రేక్షకులుగా ఎవరు కూర్చోవాలో తెలుసా? డాక్టర్లు, ఏఎన్ఎంలు, నర్సులు, ఆశా కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా ప్రేక్షకులుగా కూర్చోవాలట. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూను ఒక గదిలో కూర్చుని ఇవ్వచ్చు, లేదా 10 మంది ముందు కూర్చుని ఇవ్వచ్చు, లేదా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి నిజంగానే ప్రజలను ఆహ్వానించి పోనీ ఇవ్వచ్చు మీకు అంత ఓపుకుంటే. కానీ వైద్య సిబ్బందిని మొత్తాన్ని కూడా సివిల్ డ్రెస్లో రమ్మని బలవంతంగా కూర్చోబెట్టి ఒక మెడికల్ కాలేజీలో నిర్వహించినటువంటి హాల్లో యూట్యూబ్ కార్యక్రమం నిర్వహించారు. పోనీ ఇదేమన్నా అనుకోకుండా యాదృచ్ఛికంగా ఎప్పటికప్పుడు ప్రశ్నలు అడిగి జరిగేదా అంటే కాదు. వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటో ముందే తెలుసు, చెప్పే జవాబు ఏంటో కూడా ముందే తెలుసు. అంటే అన్నీ ప్రీ ప్లానుడ్ భజన. గతంలో కూడా ఈవిడికి విడుదల రజనీతో పాటు ఇంకో పేరుంది, చిడతల రజని. ఎందుకనంటే అసెంబ్లీలో ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడిన దానికంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేసింది ఎక్కువ. అందుకని విడుదల రజనీ కాస్త చిడతల రజనీగా మారింది. సరే అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబుకి చేయలేదంటే అప్పుడు కూడా చంద్రబాబు గారికి భజన చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంతకు మించి భజన చేస్తుంది. సరే ప్రజలకు మంచి చేస్తే ఏమొస్తుంది? జగన్మోహన్ రెడ్డికి మంచి చేస్తే ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, గెలిస్తే మంత్రి పదవి వస్తుంది, మళ్ళీ గెలవాలంటే టికెట్ వస్తుంది. కాబట్టే ఈవిడికి వచ్చింది. అందరి ఎమ్మెల్యేలు, ఎంపీలలో అత్యధికంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే ఏకైక వ్యక్తి విడుదల రజని. ఈవిడ గోరంత చేసి దాన్ని కొండంతగా చూపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో అలా చూపించుకుంటారు. దానికోసం ఒక ప్రత్యేకంగా ఖరీదైన ఒక టీంను కూడా మెయింటైన్ చేస్తుంది. సరే అదంతా వేరే విషయం. నిన్న మొన్నట్లో ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ, మాటా మంత్రి అని చెప్పి వైసీపీ ఒక ప్రోగ్రామ్ను అయితే కండక్ట్ చేస్తుంది. ఆ మంత్రులతో మాట్లాడించి చేసిన అభివృద్ధి ఏంటనే దాని గురించి మాట్లాడించడం. వాస్తవానికి అలాంటిది ఒక న్యూట్రల్ పర్సన్ చేత మాట్లాడిస్తే వాళ్ళు అడిగిన ప్రశ్నకు వీళ్ళు సమాధానం చెప్పాలి. కానీ కాదు, ఇక్కడ వాళ్ళే ముందుగా ప్రీ ప్లాన్డ్గా సెట్ చేసుకున్నటువంటి యాంకర్ల ద్వారా అడగాల్సిన ప్రశ్నలు ముందే ఇచ్చి, చెప్పాల్సిన జవాబులు విడుదల రజనీకి ముందే ఇచ్చి ప్రీ ప్లాన్డ్గా షూట్ చేసేదే ఈ కార్యక్రమం. మరి దీనికి వైద్య ఆరోగ్య సిబ్బందిని పెట్టుకోవడం ఎందుకు? మీరు భజన చేసుకోవడానికి వాళ్ళు ఎందుకు? ఇప్పుడు ఒక ఆసుపత్రుల్లో డాక్టర్లతోనూ, నర్సులతోనూ, ఆశా కార్యకర్తలతోనూ ఎంత పని ఉంటుంది? మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టాలి అక్కడ? ఎందుకు భజన చేసుకోవాలా? ఈ భజనకి సంబంధించిన ఒక చిన్న వీడియో మొక్క ఉంది, ఒకసారి చూడండి. తర్వాత దాని అసలు సంగతి చూద్దాం, భజన సంగతి. ఇదిగో కనపడుతుంది కదా, ఇదిగో ఇక్కడ మన మంత్రి గారు మాట్లాడుతున్నారు, ఇక్కడేమో యాంకరు. మాటా మంత్రి అని చెప్పి ఒక పాయింట్ అనమాట. ఎపిసోడ్ 4 అట. ఇది వైసీపీ అఫీషియల్ పేజ్లో వేసుకున్నారు, కమింగ్ సూన్ అని చెప్పి. పూర్తిగా అయితే రాలేదు. సో ఏంటి ఇది, ఇక్కడ జనం కనపడతారు చూడండి ఒకసారి. షూట్ చేస్తున్నాడు చూసారా? ఇదిగో ఇక్కడ కెమెరామ్యాను, వెనక్కి వస్తే మీకు ఇంకో కెమెరామ్యాన్ కనపడతాడు చూడండి. ఇదిగో ఇక్కడ కెమెరామ్యాను, ఫుల్ షూటింగ్ అనమాట. పెయిడ్ షూటింగ్ అంటారు దీన్నే.
సో ఎవరు వీళ్ళంతా అంటే మనకు చూడగానే సాధారణంగా వాళ్ళంతా కూడా ప్రజలేమో అనుకుంటాం, అంటే బయట రాజకీయాలకు అతీతంగా కొంతమంది వచ్చిన వాళ్ళేమోనని మన ఫీలింగ్. కానీ మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎవరయ్యా వీళ్ళంతా అంటే ఒక ఆసుపత్రికి చెందిన వైద్య సిబ్బంది. ఎవరో కూడా మీకు చూపిస్తా చూడండి. వాళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా, ఇందా మనం చూసిన వీడియో ఫ్రంట్ నుంచి తీసింది అది, ఇది బ్యాక్ నుంచి తీసిన ఫోటో. ఇదిగో ఇక్కడ ఇది స్టేజ్, మన విడుదల రజనీ గారు ఉన్నటువంటి స్టేజ్. వీళ్ళంతా కూడా ప్రేక్షకులు అని మనం అనుకోవాలి. కానీ ఎవరో తెలిసే వీళ్ళు గుంటూరు మెడికల్ కాలేజీలోని జింకానా మీటింగ్ హాల్లో నిర్వహించినటువంటి యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి ప్రేక్షకుల్లా హాజరైన వైద్య సిబ్బంది. అర్థమైందా ఇప్పుడు ఎవరాళ్ళంతా? వాళ్ళంతా ప్రేక్షకులు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ప్రేక్షకులు కానే కాదు, ఎవరు? వైద్య సిబ్బంది. సాధారణంగా వైద్య సిబ్బంది అంటే మనకి తెల్లకోట్లు గుర్తొచ్చేస్తాయి, వెంటనే మెడలో స్టెతోస్కోప్ గుర్తొస్తుంది. కానీ ఇక్కడ ఏం చేశారంటే ప్రేక్షకుల్లా కనపడాలి కాబట్టి ఏం చేశారు? సివిల్ డ్రెస్లో రమ్మన్నారు. నిజంగా మీరు వాళ్ళకే ఏదో చెప్పాలనుకుంటే వాళ్ళ యూనిఫామ్లో వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు. కానీ సివిల్ డ్రెస్లో ఎందుకు రమ్మన్నారు? సాధారణ ప్రజల్లాగా ఏదో బయట నుంచి చూడటానికి వచ్చిన వాళ్ళలాగా కనపడాలి. అందుకనే అక్కడ సిబ్బంది మొత్తాన్ని కూడా ఆసుపత్రిలో ఎంత అత్యవసర కేసులు ఉండేవండి, ఎంత అవసరం ఉండేవండి, వైద్యుల కొరత ఉండేవండి, అయినప్పటికీ మంత్రి గారి భజన అయ్యే వరకు అక్కడ కూర్చోవలసిందే వచ్చి అని ఆదేశాలు జారీ చేస్తే పాపం తప్పని పరిస్థితుల్లో వచ్చి కూర్చున్నారు వీళ్ళంతా. ఇది అంటే నిన్న మంత్రి గారు చేసిన భోగవతం ఏంటంటే ఇది లైట్ కెమెరా ఓవర్ యాక్షన్. లైట్ కెమెరా యాక్షన్ అనేది మన అందరికీ తెలుసు. ఓవర్ యాక్షన్ అంటే ఏంటంటే ఇలా ప్రీప్లాన్డ్గా చేసుకుంటారు కాబట్టి, రూపాయి చేయాల్సిన దగ్గర 2 రూపాయలు చేస్తారు కాబట్టి దాన్ని ఓవర్ యాక్షన్గా చెప్పుకున్నాం. నిజంగా జరిగింది కాదు, ఇదంతా పెయిడ్ అనమాట, పెయిడ్ డ్రామా. యూట్యూబ్ ఛానల్కు మంత్రి రజనీ ఇంటర్వ్యూ. ప్రేక్షకుల అవతారంలో డాక్టర్లు, సిహెచ్ఓలు, అలాగే ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు కూడా అక్కడే. అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇది ఇక్కడ కూర్చోబెట్టారు నార్మల్ డ్రెస్సులు వేసి, సివిల్ డ్రెస్సులో రమ్మని. ముందే అంతా సెటప్ చేసి జగన్ భజన. సివిల్ డ్రెస్లో రావాలని ముందే ఆదేశాలు ఇచ్చారు, తర్వాత మొత్తం సెటప్ చేసుకుని జగన్ భజన మొదలుపెట్టారు. మనం చూడండి, ఏదో గుడికి వెళ్తే భజన మొదలు పెడతాడు, దేవుడి భజన, అలాగా లైట్ కెమెరా యాక్షన్ అనగానే జగన్ భజన మొదలైపోద్ది. ఎక్కడి నుంచి మొదలవుద్ది? విడుదల రజనీ దగ్గర నుంచి మొదలవుద్ది. ఆ భజన మొత్తాన్ని కూడా పాప వీళ్ళు పనులు మానుకుని వచ్చి, ఎంత అత్యవసర పనులు ఉన్నా మానుకుని వచ్చి వినాలట. ఏం చేశారు రాష్ట్రంలో మీరు? వైద్య శాఖకు ఏం చేశారు? పోనీ మా బోటోడు ఎవడైనా వచ్చి ఒక ప్రశ్న అడగటాకుందా? ఎక్కడైనా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఉన్నాయా? మందులు అందట్లేదా? కాంట్రాక్టర్ ఏమో గవర్నమెంట్ ఆసుపత్రికి ఇచ్చే మందుల సరఫరా నిలిపివేసాడా? కుక్క కాటికి పాము కాటికి మందులు దొరకట్లేదని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళమని చెప్తున్నారా? మీరు చెప్పిన 1000 రూపాయలకి ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీలో వైద్యం అందుతుందా? ఈ దేనికి వైద్యం అందించలేమని చెప్పి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులన్నీ బోర్డులు ఎందుకు పెట్టాయి? ఎందుకు 1200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఇప్పటివరకు రూపాయి కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు మీరు చెల్లించలేకపోయారు? ఎందుకు బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది? వీటన్నిటికీ సమాధానం చెప్పాలా? అంతేందుకు విడుదల రజనీ సొంత ఇలాకాలో గతంలో ఒక ఘటన జరిగింది. మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడి మరొకసారి గుర్తు చేస్తాం. ఒక వ్యక్తి తన భార్యను ప్రసవం కోసం స్థానిక హాస్పిటల్కి తీసుకెళ్తే సౌకర్యాలు లేవన్నారు. సర్లే అని చెప్పి మండల హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ కూడా సౌకర్యాలు లేవన్నారు. అప్పుడు నరసరావుపేట తీసుకెళ్తే సరే ప్రసవం అయింది, ఒక బిడ్డ కూడా పుట్టాడు. కానీ భార్యను ప్రసవానికి పంపి అంబులెన్స్లో పంపి డబ్బులు తీసుకొద్దామని భర్త ఇంటికి వెళ్తే ఈ వచ్చేదారులు ఈ గోతుల రోడ్లో పడి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. దరిద్రం ఏంటంటే ఈ గాయాలతో ఉన్న ఈ వ్యక్తిని కూడా ఆ భార్య ఉన్న ఆసుపత్రికే తీసుకెళ్ళటం, ఈయన చనిపోవటం, అక్కడ 12 బిడ్డకి ఆ జన్మనివ్వటం, 2 ఒకేసారి జరిగాయి. ఇప్పుడు ఆనందపడాలా విషాదపడాలా కుటుంబం? భార్య ప్రసవించింది ఓకే, భర్త చనిపోయాడు. ఇక్కడ ఏం చేయాలి? నిజంగా ఆ రోజు కన్నా గ్రామంలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో కన్నా ఆ డెలివరీ చేసుండుంటే ఆ భర్తగా గతి పట్టేది ఈరోజు? ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు నీ సొంత ఇలాకాలో ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేసే సౌకర్యాలు కూడా నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేవు. అలాంటి స్థితిలో ఉన్న నువ్వు ఈరోజు ఏం భజన చేస్తావు? నువ్వు వైద్య ఆరోగ్య శాఖ అద్భుతంగా మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టారు? మెడికల్ కాలేజీలు రూపాయి ఉందా మెడికల్ కాలేజీ కట్టడానికి మీ దగ్గర? ఎక్కడైనా పూర్తయిందా? ఎక్కడైనా స్టార్ట్ అయిందా? ఇంటింటికి వైద్యం ఎవరు తీసుకొచ్చేస్తున్నారు? వైద్యం ఎవడొచ్చారు అంటే వైద్యం చేయడానికి? ఎక్కడైనా అందిందా? వైద్యం అందితే హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు జనం? ప్రైవేట్ హాస్పిటల్ మూసేయచ్చు కదా. మీరే ఇంటింటికి వైద్యానికి పంపితే ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు మూసేయచ్చు కదా? మరి ఎందుకు మూసేయలే? అంటే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా క్షీణించింది. కానీ మీరు మీ భజన ద్వారా ప్రజలకు ఏదో జరిగిపోయిందని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవంగా అనుభవించిన ప్రజలకు తెలుసు.
చిన్న గాయమయ్యి వెళ్తేనే దూదికి దిక్కులేని ప్రభుత్వ ఆసుపత్రులు ఈరోజు అనేకం ఉన్నాయి. కనీసం బ్లీచింగ్ పౌడర్ జల్లటానికి కూడా లేని పరిస్థితి నేడు పంచాయతీల్లో ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మీరు ఈరోజు మీడియా ముందు కూర్చుని ఆ యూట్యూబ్ ఛానల్స్ ముందు కూర్చుని గట్టిగా డప్పా కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు భజన మీద పెట్టిన దృష్టిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మీద పెడితే మంచిది.